నేను మెదక్ పార్లమెంట్ చరిత్రను మారుస్తా అనుకుని మెదక్ ఎంపీగా గెలిచి వచ్చిన ఇలా 10 మంది నుంచి సిద్దిపేట పోతే నిండా సర్పంచులు ఉప సర్పంచులు 100 మంది గెలిచారు. నాట్ జోకింగ్. 50 మంది సర్పంచులు 59 మంది ఉప సర్పంచులు గెలిచారు సిద్దిపేట జిల్లాలో. అలా ఎమ్మెల్యే ఎవరు, గజ్వేల్ ఎమ్మెల్యే ఎవరు మీకు తెలుసా? ఈయన కనబడిపోయాడు. మీరు అందరూ మర్చిపోతున్నారు, నేను వచ్చి కనబడిపోయాడు. కనబడ్డా అప్పుడప్పుడు బయటికి రాకపోతే ఆయన మర్చిపోతారు అనుకుంటు నిన్ననే వచ్చిపోయాడు. చాలు. సిద్దిపేట ఎమ్మెల్యే చెప్తారు కదా 6 అడుగుల బుల్లెట్ యాడికి పోయినా గెలిచోడు తప్పితే ఓడిపోడు తెలియదని. ఆ గాడ కూడా 7 సర్పంచులు సిద్దిపేట నియోజకవర్గంలో కలిసి వచ్చింది. అది అర్థం చేసుకోవాలి. మీరు గజ్వేల్లో గెలిచినాం, సిద్దిపేట గెలిచినాం. చాలా మంది అంటారు అక్కడ దుబాకలు పనిచేసినాం కాబట్టి మీ దగ్గర గెలిచినామని. అలాగేనే కాదు, సిద్దిపేటలో కూడా గెలిచినాం, గజ్వేల్లో కూడా గెలిచినాం, హుస్నాబాద్ లో కూడా గెలిచినాం. మంత్రి పొన్న ప్రభాకర్ గారు అందుకని ఇందుకు గలడు లేడని సందేహం వలదు. ఇంతకుముందు బీజేపీ ఏడున్నా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్ ఉన్నాడంటే మా ఊళ్ళు ఎవరు లేరని బాధపడేటోళ్ళు. ఈ అల్ల నేను మళ్ళీ చెప్తున్నా మీకు, మెదక్ పార్లమెంట్ నా టెన్యూర్ పూర్తయ్యేసరికి ప్రతి ఊర్లో భారతీయ జనతా పార్టీ నాయకులకు టీఎస్ఎస్ డైరెక్టర్ అవుతావా, టీఎస్ఎస్ చైర్మన్ అవుతావా, ఎంపీటీసీ అవుతావా, జెడ్పీటీసీ అవుతావా, మున్సిపల్ కౌన్సిలర్ అవుతావా, కోఆప్షన్ మెంబర్ అవుతావా నాకు చెప్పలేదు ఇప్పుడే. బట్ ఈ వేదిక సరిపోదు. ఈ సాయి బాలాజీ గార్డెన్స్ లో భారతీయ జనతా పార్టీ గుర్తుతోటి గెలిచిన వాళ్ళకి డయాసినికి అందరినీ నిలవాలంటే సరిపోనంత గొప్పగా డయాసిని మీరందరూ మాట్లాడాలని ఓడిపోయిన మా అక్క చెల్లెలకి సోదరులకు మళ్ళొకసారి చెప్తున్నా, ఓటమితో ఎప్పుడు కూడా భయపడదు. దేవుని నమ్ముతాం కదా, అందరూ నమ్ముతారా? ఏదో దేవుని అయితే నమ్ముతారు కదా. కర్మ సిద్ధాంతాలు కూడా నమ్మాలి. కర్మ ఏం చెప్తుంది? దేవుడు రాసిన రాత్రి మనం ఏం మార్చుకోలేము. మనం ఏదో ఒక దగ్గర ఇబ్బందులు ఎవరికైనా కలిగించుంటే నీకు దేవుడు కొంచెం బాగా కలిగించుంటాడు. ఇలా బాధ పెడుతుంటే రేపు మంచి ఫలితాలు ఇస్తాడని ఆశపడాలి. మనం రేపు మంచి జరుగుతుందని ఆశపడాలి. చాలా మంది ఇలా సర్పంచులు ఓడిపోయిన వాళ్ళు రేపు ఎంపీటీసీలు కావచ్చు, అవకాశం వస్తే ఎంపీపీలు కూడా కావచ్చు. దీనికంటే ఇంకేదో మంచిది మన కోసం ఎదురు చూస్తుంది అనేటువంటి ఆశ అందరి చేతులెత్తు. పోటీ వచ్చారా? చూసి ఆశ ఎట్లుందో మనం మళ్ళీ పోటీ వస్తామండి. అందుకని మీరు వచ్చిందని సంతోషం బట్టి మీ ఊరు ఇంకెవరిలో ఒకరిని లీడర్లు చేయండి, నిలబెట్టి కనిపిస్తుంది. సో ఓడిపోయినా అంత అయిపోయింది. మీరు ఎవరు సీనియర్ వస్తే గెలుతుంది, రగన్ వస్తే గెలుతుంది, ఎవరు రాకపోయి ఏం బాధపడదు. సీనియర్ వచ్చినా గెలవం, కొన్ని సందర్భాల్లో రగన్ వచ్చినా గెలవం. అదంటే మన రాత. రఘునందన్ రావు దుబాకు ఓడిపోయాడు, మీకంటే ఎక్కువ ఏడ్చిన మస్తు బాధపడ్డారు. ఏంది జనానికి 3 ఏళ్లతో ఇక్కడ ఇంత సేవ చేస్తే ఓడగొట్టినని. కానీ దేవుడు ఇంకో అవకాశం ఇచ్చిండు. దుబాకులో చేసిన సేవలు చూసి వారికి మొత్తం మెదక్ తిరుగుపోరమని మెదక్ పార్లమెంట్ పోటీ చేయమంటే మీరు అందరూ కష్టపడితే మీరందరూ ఆశించి 6 నెలల కింద మనకు ఎలక్షన్ వచ్చింది, ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది. చాలా మంది వ్యక్తులు ఒక్కడే ఉన్నాడు, మీకు ఇస్తున్నారు, ఎంపీ ఒకడే ఉన్నాడు, ఎవరున్నాడు ఎంపీ పక్కన ఈ పక్క నా పక్కన ఎవరు లేడు అంటే మిమ్మల్ని అందరికీ వదిలాలంటే మీరే కష్టపడ్డారు. ఈ పక్క ఎమ్మెల్సీ ఆ పక్క ఎమ్మెల్సీ ముందు పెట్టాలి, దాన్ని చూపెట్టాలి. మనం మన మెదక్ చెప్పాలంటే మెదక్ నుంచి 2 పెట్టాలి, ఇద్దరు గెలిచి మెదకే 5 3 ఈ 3 ముడిపడతలేదంటే వదిలాడితే ఇంకో 30-40 మంది దొరికిపోయింది. అందుకని వచ్చే ఎన్నికల వరకు పోయినసారి రఘునందన్ కాకు పలుపకంటే కూడా ఊరుకు చెప్పింది. ఎందుకంటే నేనే సర్పంచ్, నేనే ఎంపీటీసీ, నేనే జడ్పీటీసీ, నేనే ఎంపీగా అందరితో తిరగాల్సి వచ్చింది. నేను ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయినందుకు ఇంకో 6 నెలలు కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎంపీటీసీ ఎలక్షన్లు, జడ్పీటీసీ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు కష్టపడి ఇప్పుడు గెలిచినట్టు ఇంకో 50 ఇంకో 100 జమ చేసుకున్నారు. ప్రతి ఊర్లో ఖచ్చితంగా ఒకరు బీజేపీ వాళ్ళు ఉంటే నేను అనుకుంటున్నా వచ్చే ఎలక్షన్లలో 40,000 మెజార్టీ 4 లక్షలు పెరగాలనేది నా బాధ్యత. అది జరగాలంటే కాదు, ఎంత కొట్టాలన్నా అడిగే చిన్న కొడుకు అడిగే మొదలుపెట్టి సదా చెప్పేదాకా ఒక్కరినే అవుతారు.
అందుకని ఒక్కరికి దేవుడు కూడా అంటున్నాడు, వీడు పొద్దుగలైతే నా కోసం జనం కోసమే పనిచేస్తుంది కాబట్టి వీనికి తోడుగా కొంతమందిని పంపించాలని పంపించింది. చాలా మంది అనుకుంటుండొచ్చు ఎమ్మెల్యే లేరు, ఈ సర్పంచ్ తో ఏమైతుంది. రాముడు వారధి కడుతుంటే నక్కల రాక్షసులు నమ్మినట్ట, కనుక చిన్న చిన్న ఉడతలే ఏంటి అవి ఉడతలే చిన్న చిన్న ఉడతలే వచ్చి రాముడు ఎంత నిలబడే వారధి కట్టింది. అట్లా ఇలా గెలిచిన మా సర్పంచులు రేపు లంకా దహనానికి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రామరాజుని పాలనటువంటి కాంగ్రెస్ పాలనకి చెరవ గీతం పాడాలంటే ఇక రేపు ఈ ఉడతల సహాయంతో రఘునందన్ అందుకని భయపడకూరి, ఆగం కాకూరి. రగత పైసలు ఇచ్చానంటే మీకు తెచ్చి వారం రోజులే కన్ఫ్యూజ్ కాకూరి. మీకు 5 సంవత్సరాలు ప్రజలకు అవకాశం ఇచ్చారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఆన్ రికార్డు చెప్తా ఉన్నా, నేను చెప్పిన 25 లక్షలు బరాబరి నెలగా 45 రోజులుగా 3 నెలల నుంచి పెంచకూడదు. కానీ 100% మీకు మాత్రం 25 లక్షల పనులు మీ పంచాయతీలలో మళ్ళీ చెప్తా ఉన్నా, ఓడిపోయిన ఎవరైనా మాట్లాడుతున్నారంటే ఎవరు మాట్లాడితే ముందుకు వస్తలేరు. ఒక ఎలా వచ్చి మాట్లాడిపోయింది నవాబేడికి అంతేనా వాడు కూడా వెళ్ళిపోయిందా? షాప్ వచ్చింది, శ్రీపాల్ వచ్చింది, ఇంకొకరిద్దరు వచ్చింది, ప్రభాకర్ వచ్చాడు. ఏమంటారో ఓడిపోయిన వాళ్ళకి ధైర్యం ఎక్కువ ఉండాలి, గెలిచిన వాళ్ళకి ఏంటి వచ్చిన వాళ్ళకి చాలా ఇస్తాడు, స్వీట్ ఇస్తాడు, సన్మానాలు జోరు నడుస్తుంటారు. ఓడిపోయిన వాళ్ళు ఇండియా కూర్చొని తాళపడి ఒక 10 రోజులు ఆ బాధ నుంచి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దయచి ఓడిపోయిన వాళ్ళకి నిలబడాలి, పలకరియాలి. ఎవరికి తెలిసిన వాళ్ళని పలకరియాలి. ఏం కాదన్నా ధైర్యం ఉంటే దేవుడికి ఏదో మంచి చేస్తాడనేటువంటి వాళ్ళు మంచి వాడే చెప్తున్నారు. చెప్తారా? కాపాడుకోవాలి కదా వాళ్ళని కూడా లీగల్ చేసి తేవాలంటే వాళ్ళందరూ కూడా మనందరం కూడా చేయడం వాళ్ళు ఉండాలి. నరేంద్ర మోడీ గారు ఈ మధ్య పేపర్లలో వార్తలు వచ్చినాయి, తెలంగాణ ఎంపీలు పిలిచిరట, బాగా తిట్టిరట, ఎవరికి తోచింది వాళ్ళే రాసుకున్నారు. పిలిచింది మమ్మల్ని, ఆంధ్రప్రదేశ్ వాళ్ళని, తమిళనాడు వాళ్ళని, కేరళ, పాండిచ్చేరి 5 దక్షిణాది రాష్ట్రాల ఎంపీలు పిలిచారు. మాట్లాడింది మా కుటుంబ పెద్ద నరేంద్ర మోడీ గారు. ఎవరు బీజేపీగా? నరేంద్ర మోడీ గారు గర్వంగా చెప్పుకుంటాడు, నేను ఆర్ఎస్ఎస్ కి వెళ్ళొచ్చినా, నేను బీజేపీకి వెళ్ళొచ్చినా, నేను బీజేపీ కుటుంబ సభ్యులనే చెప్తాడు. ఇవాళ పేపర్ల వార్తలు ప్రపంచంలో అన్ని పొలిటికల్ పార్టీల కంటే పెద్ద పార్టీ ఎవరినైంది? బీజేపీ అయింది. ఇలా భారతదేశంలో అందరికంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీకి ఉన్నారంటే దగ్గర 4,000 మంది ఎమ్మెల్యేలు. ఎంతమంది? దగ్గర 4,000 మంది ఎమ్మెల్యేలు ఇలా బీజేపీ కండువా వేసుకొని గెలిచి. సో మా కుటుంబం కదా, ప్రధానమంత్రి గారు బీజేపీ నాయకుడు, ప్రధానమంత్రి కంటే ముందు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకుడు. మాకు పార్టీ దీపాలు ఇస్తే మేము ఎంపీగా గెలిచిపోయిన వాళ్ళం. నరేంద్ర మోడీ గారు అనుకున్నాడు రఘునందన్ రావుకి 99 మార్కులు వస్తాయి అనుకున్నాడు. రఘునందన్ రావుకి 65 వచ్చినాయి. పిలిచి చెప్పాలా, నీ కొడుకు 3వ తరగతి చదువుతున్నాడు, 3 నెలల ప్రోగ్రెస్ కరెక్ట్ వచ్చింది, 40 మార్కులే వచ్చినాయి నీ కొడుకు నూటికి. చెప్తావా చెప్పవా? ట్యూషన్ పెట్టవా? అరే హాఫ్ ఇయర్లీ వరకు 60 మార్కులు తెచ్చుకోబెట్టా చెప్తావా చెప్పవా? అంటే నరేంద్ర మోడీ గారు అందరినీ పిలిచి, దక్షిణాది రాష్ట్రాల ఎంపీలు అందరినీ పిలిచి, నాకు తెలుసు మీ బలం హనుమంతులంత బలం, కానీ మీకు తెలుస్తలేదు మీ బలం. మీ బలం ఇంత పెద్ద బలం రాబాయి. 60 మార్కులు అక్కడ ఎందుకు అవుతారు? 99 మార్కులు తెచ్చుకోండి. నాలుక దేశం తప్పుతుందా? ఇక దానికి బ్రేకింగ్. తెలంగాణ ఎంపీలను దాటిన మోడీ గారు, తిట్టిన మోడీ గారు. మీరు తింటారా? మీ కొడుకు తక్కువ మార్కులు వస్తే తింటారా? అరే వారు 7 నెలలైంది మీరు ఎంపీగా గెలిచి. నేను అనుకున్నా మీరు ఇంకా బాగా పనిచేస్తారు అనుకున్నా, 99 మార్కులు తెచ్చుకోవాలని కోరుకున్నా. ఒక్కడి ఓదమైనా 99 తెచ్చుకోవాలి. మా వాళ్ళు మళ్ళా నేను ఎట్లయితే 25 ఏళ్ల పోలే ఓటమి లేకుండా ఉన్నారో, ఒక్కసారి గెలిచిన మా వాళ్ళు మళ్ళా గెలవాలని మా కుటుంబ చెప్పండి. మీరు ఎట్లా అర్థం చేసుకున్నా నాకు తెలియదు, కానీ నాకైతే గట్లే ఉంటుంది. వారి రఘును 65 వరకులే వచ్చినాయి, నీకు ఇంకా 34 తక్కువ ఉన్నాయి. ఆ 34 మళ్ళా ఇప్పటికి 7.5 అయింది.
3 ఏళ్ళ వరకు ఇసుంటారని ఇంకో 100 మందిని గెలిపించుకొని మెదక్కి ఎవరు వచ్చిరంటే మెదక్కి బీజేపీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు వచ్చిరంటే ఇంతమంది ఉన్నారని మోడీ గారు కూడా ఆశ్చర్యపోయే రీతిలో కూడా గెలిపేయగలుగుతారు. ఇంతమంది ఉన్నారే నేను ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వస్తా, ఏడికి పిలిస్తే అడిగి వస్తాను. నేను గర్వంగా చెప్తా, నా కింద అంటే మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న 7 ఎమ్మెల్యేలలో ఏ ఎమ్మెల్యే కూడా నేను తిరిగినంత తిరుగుతున్నానైతే నేను అనుకుంటలేదు. ఒక ఎంపీ నుండి నేను దాదాపు ఎమ్మెల్యేలతో సమానంగా అన్ని నియోజకవర్గాలు తిరిగినందుకు ప్రయత్నం చేస్తున్నా. అందరూ కష్టపడుతుంది. ఎందుకంటే నిన్నటి దాకా నాకు ఎవరు లేకుండా సర్పంచులు లేరు, ఉప సర్పంచులు లేరు, ఎవరు లేరు. ఏడిపోయినా ప్రజల కష్టం వస్తే ఎవరికి చెప్పాలో తెలియదు కాబట్టి నేనే తిరిగినా. ఇప్పుడు నాకు 40-50 మంది తోడొచ్చారు. తర్వాత బరువు తక్కువైందో అనుకుంటున్నా. నేను మంచిగా పనిచేస్తే నాకు కొంచెం బరువు తక్కువ అవుతుంది. మీరు సరిగా పనిచేయక రకాల దగ్గర పోదు అనుకో, ఆయన నీ దగ్గర తిరిగాడు ఉత్తరం కట్టి నా దగ్గరికే వస్తాడు. ఏదైనా కష్టపడ్డా ఉత్తరాలు తీసుకొని మీరు చేయగలిగినవి మీరు చేయండి. మీరు చేయలేదంటే బరాబర్ 1 గంట రాత్రి కలుపుకొట్టినా నేను ఖచ్చితంగా మీకోసం హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.